probability concepts, concept wise bits and IIIT and Polyset previous papers bits ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. శాంపిల్ స్పేస్, ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ an experiment is called its sample space. It is usually denoted by S. ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ లో వచ్చే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని మనం శాంపిల్ స్పేస్ అని అంటాం. ఈ శాంపిల్ స్పేస్ ని మనం S అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వెన్ రోల్ ద డైస్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక డైస్ ని రోల్ చేసేటప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఒక డైస్ కి 6 ఫేసెస్ ఉంటాయి కదా, 6 ఫేసెస్ పైన 6 నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే గెటింగ్ 1, గెటింగ్ 2, గెటింగ్ 3, గెటింగ్ 4, గెటింగ్ 5 అండ్ గెటింగ్ 6. ఇవి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. వీటినన్నింటినీ ఒక సెట్ లో పెడితే దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటాం. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ కాల్డ్ శాంపుల్ స్పేస్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. వెన్ టాస్ ఎన్ అన్బయాస్డ్ కాయిన్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక అన్బయాస్డ్ కాయిన్ ని మనం టాస్ చేసేటప్పుడు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఒక కాయిన్ ని టాస్ చేసేటప్పుడు హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు కదా. సో ఇక్కడ శాంపుల్ స్పేస్ అనేది S ఈక్వల్స్ టు H, T అవుతుంది. ఓకే, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ లో వచ్చే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క శాంపిల్ స్పేస్ అంటాం. ఓకే, ఈవెంట్, ద అవుట్కమ్స్ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ అన్ ఈవెంట్. యూజువల్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై E. మనం ర్యాండమ్ గా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు అవుట్కమ్స్ వస్తాయి కదా, వాటిలో ఏ అవుట్కమ్ నైనా మనం ఒక ఈవెంట్ గా చెప్పొచ్చు. అండ్ ఆల్సో కాంబినేషన్ ఆఫ్ సమ్ అవుట్కమ్స్, కొన్ని అవుట్కమ్స్ యొక్క కాంబినేషన్ కూడా మనం ఈవెంట్ గా చెప్పొచ్చు. ఈవెంట్ ఈజ్ డినోటెడ్ బై E. ఇన్ జనరల్ గా ఈవెంట్ ని మనం E తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ రోలింగ్ ఏ డైస్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ అన్ ఈవెంట్. ఒక డైస్ ని రోల్ చేసేటప్పుడు గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అనే అవుట్కమ్ అనేది ఒక ఈవెంట్ అవుద్ది. ఒక డైస్ ని రోల్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. ఇవే కదా టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ రావడం అనే అవుట్కమ్ ని మనం ఒక ఈవెంట్ గా చెప్పొచ్చు. ఈవెన్ నెంబర్ రావడం అంటే 2 గానీ 4 గానీ 6 గానీ రావటం, అంటే 2, 4, 6. దీన్ని మనం ఒక ఈవెంట్ గా చెప్పొచ్చు. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్, ఇన్ టాసింగ్ ఏ కాయిన్ గెటింగ్ ఏ హెడ్ ఇన్ ఎన్ ఈవెంట్. ఒక కాయిన్ టాస్ చేసేటప్పుడు హెడ్ రావటం అనే అవుట్కమ్ ని మనం ఒక ఈవెంట్ గా చెప్పుకోవచ్చు. E ఈక్వల్స్ టు H. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. లెట్ E be an event of a certain experiment whose outcomes are equally likely. Then the probability of an event E denoted by P of E, defined as P of E equals to number of outcomes favorable to E by total number of possible outcomes. ఓకే, ఇక్కడ సర్టెన్ ఎక్స్పెరిమెంట్ లో E అనే ఒక ఈవెంట్ ని తీసుకుందాం. ఓకే, ఈ ఈవెంట్స్ అనేవి ఈక్వల్లీ లైక్లీ అవ్వాలి. ఈక్వల్లీ లైక్లీ అంటే మరేమి కాదు, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వచ్చే అవుట్కమ్స్ అనేవి అన్ని ఈక్వల్ ఛాన్సెస్ కలిగి ఉండే విధంగా ఉండాలి. అంటే ఒక అన్బయాస్ గా ఉండాలి ఎక్స్పెరిమెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ టాస్ చేస్తామంటే అది హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది కదా. అలా మనం ఒక అన్బయాస్ కాయిన్ తీసుకుంటే ఆ ఎక్స్పెరిమెంట్ లో వచ్చే అవుట్కమ్స్ అనేవి ఈక్వల్లీ లైక్లీ అవుతాయి. ఓకే, అలాంటి ఒక ఈవెంట్ తీసుకుంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ E ఈజ్ డినోటెడ్ బై P of E. ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని మనం P of E తో ఇండికేట్ చేస్తాం. ఆ P of E కి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E. E అనే ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఆ ఎక్స్పెరిమెంట్ లో వచ్చే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ ని న్యూమరేటర్ లో వేయాలి, ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని డినామినేటర్ లో వేయాలి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ కాన్సెప్ట్ మీదే చాప్టర్ మొత్తం రన్ అవుతుంది. సమ్స్ అనేవి అప్లికేటెడ్ గా వస్తాయి కానీ ఫైనల్ గా మనం అప్లై చేసే ఫార్ములా ఇదే. ఓకే, ఇక్కడ 3 నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 నోట్ పాయింట్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ కూడా వస్తుంది. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫర్ ఎనీ ఈవెంట్ E 0 less than or equal to P of E less than or equal to 1. అంటే ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ P of E అనేది
ఆల్వేజ్ 0కి 1కి మధ్యలో ఉంటుంది, ఇన్ బిట్వీన్ 0 and 1. అండ్ ఆల్సో 0కి ఈక్వల్ కూడా కావచ్చు, అండ్ ఆల్సో 1 కూడా ఈక్వల్ కావచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 కావచ్చు, 1 కావచ్చు, అండ్ 0కి 1కి మధ్యలో ఉండొచ్చు. ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ కూడా 0 కంటే తక్కువయ్యే ఛాన్స్ లేదు, 1 కంటే ఎక్కువయ్యే ఛాన్స్ లేదు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి. ఇఫ్ P of E equals to 0, then E is said to be an impossible event. ఏదైనా ఒక ఈవెంట్ ఈ యొక్క ప్రాబబిలిటీ 0 అనుకుందాం, దెన్ E is said to be an impossible event. అప్పుడు ఆ ఈవెంట్ ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అని చెబుతాం. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అని మనం తెలుసుకోవాలి. ఓకే, థర్డ్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ P of E equals to 1, then E is said to be a certain event or a sure event. ఏదైనా ఒక ఈవెంట్ ఈ యొక్క ప్రాబబిలిటీ 1 అయింది అనుకుందాం, దెన్ E is said to be a certain event or a sure event. అప్పుడు ఆ E అనే ఈవెంట్ ని మనం ఏమంటామంటే సర్టెన్ ఈవెంట్ అంటాం, లేదా షూర్ ఈవెంట్ అంటాం. ఓకే, అంటే ఒక సర్టెన్ ఈవెంట్ లేదా ఒక షూర్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అనేది ఆల్వేజ్ 1 అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, ఈ కాన్సెప్ట్ పైన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ని స్టడీ చేద్దాం. ఎగ్జాంపుల్ 1, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ వెన్ an unbiased dice is rolled once. ఒక అన్బయాస్డ్ డైస్ ని రోల్ చేసేటప్పుడు గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ అనే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ అనేది ఇక్కడ రిక్వైర్డ్ ఈవెంట్. ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఒక డైస్ రోల్ చేసేటప్పుడు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, దాన్ని మనం శాంపిల్ స్పేస్ అంటాం. శాంపిల్ స్పేస్ లో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. 1 రావచ్చు, 2 రావచ్చు, 3, 4, 5, 6. These are all possible outcomes when a dice is rolled. డైస్ ని మనం ఒకసారి రోల్ చేసామంటే మనకి శాంపిల్ స్పేస్ ఏమవుతుందంటే 1, 2, 3, 4, 5, 6 అవుతుంది. ఓకే, ఎన్ ఆఫ్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్. ఈ శాంపిల్ స్పేస్ లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6. గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఈవెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. 2, 4, 6. ఇది రిక్వైర్డ్ ఈవెంట్. గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అనే ఈవెంట్ అనేది 2, 4, 6 అవుతుంది. దీని నుంచి ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ. అంటే ఈ ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇవి. ఈ ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి అంటే 1, 2, 3 అవుతాయి. ఓకే, ఫైనల్లీ ప్రాబబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ P of E, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు E బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని మనం సింపుల్ గా రాసుకుందాం. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ. ఈ అనే ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 3, బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే శాంపుల్ స్పేస్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 6. ఈ 6 ని మనం టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ గా మనం చెప్తాం. సో 3/6. 3/6 మీన్స్ 3 1s are 3 2s are 1/2. ఓకే, సో ఇలా మనం ప్రతి సమ్ లో P of E equals to N of E by N of S అనే ఫార్ములాని మనం బేస్ చేసుకొని ఫాలో అవుదాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. వెన్ an unbiased dice is rolled once, what is the probability of getting a multiple of 3? ఒక అన్బయాస్డ్ డైస్ ని రోల్ చేసాం ఒకసారి, అప్పుడు శాంపిల్ స్పేస్ ఏమవుతుంది అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5, 6. వెంటనే ఎన్ ఆఫ్ ఎస్ ని ఫైండ్ అవుట్ చేయండి. ఎన్ ఆఫ్ ఎస్ అంటే 6. ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 6 కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. ఇక్కడ రిక్వైర్డ్ ఈవెంట్ ఏంటంటే గెటింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. చూడండి, ఈ శాంపిల్ స్పేస్ లో 3 యొక్క మల్టిపుల్స్ ఏమవుతాయి, 3 1s are 3, 3 2s are 6. ఈ రెండు అవుతాయి. సో ఇక్కడ ఈవెంట్ లో ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈవెంట్ ఈ ఈస్ 3, 6. ఓకే, ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 కదా, 3 ఒకటి 6 ఒకటి. సో ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 2/6. దట్ మీన్స్ 1/3. ఓకే, రైట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నాన్ అకరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ. లెట్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ హ్యావ్ n పాసిబుల్ అవుట్కమ్స్. ర్యాండమ్ గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ n అని అనుకుందాం. ఆల్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ
అంటే ఎక్స్పెరిమెంట్ అనేది అన్బయాస్ గా ఉండాలి, ప్రతి అవుట్కమ్ రావడానికి కూడా ఈక్వల్ ఛాన్స్ ఉండే విధంగా ఉండాలి. సే m ఆఫ్ దీస్ ఆర్ ఫేవరబుల్ ఫర్ an ఈవెంట్ E. ఒక ఈవెంట్ E కి ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం m అనుకుందాం. దెన్ దేర్ ఆర్ n-m అవుట్కమ్స్ విచ్ ఆర్ నాట్ ఫేవరబుల్ టు ద ఈవెంట్ E. ఒక ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ m అనుకున్నాం కదా, n-m అంటే ఈ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ లో నుంచి ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ అయిన m ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే n-m ని ఏమంటామంటే విచ్ ఆర్ నాట్ ఫేవరబుల్ టు ద ఈవెంట్ E. ఈ అనే ఈవెంట్ కి నాట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి ఇవి. ఓకే, ఈ అనే ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ m అయ్యేటప్పుడు నాట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి n-m అవుతాయి. అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ లో నుంచి ఫేవరబుల్ అవుట్కమ్స్ ని మనం లెస్ చేయాలి. ఇలాంటి ఈవెంట్ ని మనం ఏ నాన్ అకరెన్స్ ఆఫ్ an ఈవెంట్ E అంటాం. దీన్ని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్ అని కూడా అనొచ్చు. ఈ కాంప్లిమెంట్ లేదా ఈ బార్. ఈ బార్ అంటే మరేం లేదు, నాట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద ఈవెంట్ E అని అర్థం. ఓకే, ఈ బార్ denotes the non-occurrence of an event E or complementary of E. ఓకే, probability of E bar ఏమవుతుందంటే probability of E bar equals to probability of E bar అంటే ఏంటి, నాట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద ఈవెంట్ E యొక్క ప్రాబబిలిటీ. అదే probability of E bar. probability of E bar equals to E bar యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, n-m అవుతాయి. ఇవి E bar యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్. సో n-m బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే n. అంటే ఇక్కడ P ఆఫ్ E bar కి ఫార్ములా ఏమవుతుందంటే n-m బై n. గుర్తుంచుకోండి, n అంటే ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఒక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వచ్చే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది n. m అంటే ఈ అనే ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్. n-m అంటే E bar అనే ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రాబబిలిటీ ఆఫ్ E bar అంటే n-m బై n. ప్రాబబిలిటీ ఆఫ్ E bar ఈక్వల్స్ టు n-m బై n. ఓకే, అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం. P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E bar అంటే ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఈ అనే ఈవెంట్ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ యొక్క సమ్ ఎంత మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఈ అనే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ P ఆఫ్ E ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ అనే ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే m బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే n, m బై n. P ఆఫ్ E కి ఫార్ములా ఇక్కడ m బై n అవుతుంది. ఎందుకంటే ఈ అనే ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ m అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో m బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ n ప్లస్ P ఆఫ్ E bar అంటే E bar యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్. ఇక్కడ E bar యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ n-m బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ n. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఇక్కడ LCM అనేది n అవుతుంది కదా. సో m ప్లస్ n-m ప్లస్ m మైనస్ m క్యాన్సిల్ చేయండి, n బై n దట్ ఈక్వల్స్ టు 1. అంటే ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ యొక్క సమ్ అనేది 1 వస్తుంది. దీన్ని మనం జనరలైజ్ చేసి చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ఫార్ములా మనకు చాలా సమ్స్ లో ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక్కడ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఆర్ డెక్ ఆఫ్ కార్డ్స్ దీని గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే చాలా సమ్స్ లో వీటి మీద అడుగుతుంటాడు, వీటి గురించి మనం కొంచెం తెలుసుకుందాం. మనకి డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి కదా. ఈ 52 కార్డ్స్ లో రెడ్ కార్డ్స్ బ్లాక్ కార్డ్స్ అని 2 కలర్స్ లో ఉంటాయి. రెడ్ కార్డ్స్ ఏమో 26 ఉంటాయి మనకి. అలానే బ్లాక్ కార్డ్స్ కూడా 26 ఉంటాయి. ఓకే, ఈ రెడ్ కలర్ 26 కార్డ్స్ లో డైమండ్ సింబల్ తో మనకి 13 ఉంటాయి, హార్ట్ సింబల్ తో మనకి 13 ఉంటాయి. ఓకే, అలానే బ్లాక్ కలర్ 26 కార్డ్స్ లో స్పేడ్ సింబల్ లో 13 ఉంటాయి, అలానే క్లబ్స్ 13 ఉంటాయి. క్లబ్స్ అంటే కలవర్ అంటాం కదా, అది. ఓకే, ఈ డైమండ్ 13 కార్డ్స్, ఈ హార్ట్ షేప్డ్ 13 కార్డ్స్, ఈ స్పేడ్ 13 కార్డ్స్, ఈ క్లబ్స్ 13 కార్డ్స్ ఏమవుతాయంటే ఏస్, కింగ్, క్వీన్, జాక్, 10, 9, 8, 7, 6, 5, 4, 2 ఈ 13 అనేవి ఈ ప్రతి సింబల్ తో ఉంటాయి. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే వీటి మీద మనకి సమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. రెడ్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అడుగుతుంటాడు అంటే రెడ్ కార్డ్స్ 26 ఉంటాయని మనకు తెలియాలి. బ్లాక్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అడగొచ్చు అంటే బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయని మనకు తెలియాలి. అలానే డైమండ్ కార్డ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అడగొచ్చు అంటే డైమండ్ షేప్ తో కూడిన కార్డ్స్ 13 ఉంటాయని తెలియాలి. అలానే రెడ్ కలర్ కింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అడగొచ్చు. రెడ్ కలర్ కింగ్స్ ఎన్ని ఉంటాయి మనకి 2 ఉంటాయి, అంతే కదా. డైమండ్ కింగ్ ఒకటి,
హార్ట్ కింగ్ ఒకటి. సో మనకి ఈ క్లాసిఫికేషన్ తెలిస్తే మనం ఆ సమ్స్ లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే రైట్. మరి కొన్ని కాన్సెప్ట్ వైజ్ బిట్స్ ని మనం డిస్కస్ చేద్దాం. వెన్ ఏ ఫెయిర్ డైస్ ఈజ్ రోల్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 5? ఒక డైస్ ని మనం ఒకసారి రోల్ చేస్తామంటే శాంపిల్ స్పేస్ ఏమవుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1, 2, 1, 2, 3, 4, 5, 6. n of s ఈక్వల్స్ టు 6. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఈవెంట్ ఏంటంటే గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 5. నెంబర్ లెస్ దాన్ 5 అంటే 1, 2, 3, 4 ఇవి మాత్రమే లెస్ దాన్ 5 అవుతాయి. 5 కూడా మనం తీసుకోకూడదు. అంటే 1, 2, 3, 4. ఇక్కడ ఈ అనే ఈవెంట్ 1, 2, 3, 4 అవుతుంది. ఓకే, సో n of e ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే ఈకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ 4. ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ ఈక్వల్స్ టు p of e ఈక్వల్స్ టు n of e by n of s, that equals to 4/6. That equals to 2/3. 2 2s are 4, 2 3s are 6. This is our answer. Next example. When a dice is rolled, what is the probability getting a number 2 or 3? ఇక్కడ కూడా ఒక డైస్ ని రోల్ చేయడం జరిగింది. అంటే n of s ఈక్వల్స్ టు 6 అవుతుంది. అంతే కదా. ఇక్కడ ఈ అనే ఈవెంట్ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే గెటింగ్ ఏ నెంబర్ 2 or 3. ఇక్కడ గెటింగ్ 2 అనేది ఒక అవుట్కమ్, గెటింగ్ 3 అనేది ఒక అవుట్కమ్ అవుతుంది. అంటే ఇక్కడ n of e ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఈకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ 2 కదా. సో n of e ఈక్వల్స్ టు 2. ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ p of e ఈక్వల్స్ టు n of e by n of s అంటే 2/6. దట్ ఈక్వల్స్ టు 1/3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏ నెంబర్ ఈజ్ చూజన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఫ్రమ్ 1 to 20. 1 to 20 ఇంటిజర్స్ లో ర్యాండమ్ గా ఒక నెంబర్ ని చూజ్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బి డివిజిబుల్ బై 5? ఇందులోనే మరో సబ్ పార్ట్ ఇచ్చాడు, ఇట్ విల్ బి ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ మనకి n of s అనేది ఏమవుతుందంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 నుంచి 20 వరకు ఉంటాయి కాబట్టి 20 చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ లో ఈవెంట్ ఏంటంటే డివిజిబుల్ బై 5. 5 తో డివిజిబుల్ అయ్యేవి 1 to 20 మధ్యలో ఉండే ఇంటిజర్స్ లో 5 తో డివిజిబుల్ అయ్యేవి ఏముంటాయి? 5 తో డివిజిబుల్ అయ్యేవంటే 5 యొక్క మల్టిపుల్స్ రాసుకోవాలి. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20. These are favorable outcomes to the event E. The probability of required event equals to P of E equals to n of E by n of S. n of E అంటే E కి favorable outcomes ఇక్కడ ఎన్ని? 1 2 3 4 by total possible outcomes అంటే sample space అంటే n of S 20. 4/20 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 4 1s are 4, 4 5s are 20, 1/5. ఇందులో రెండో పార్ట్ చూద్దాం. ఇట్ విల్ బి ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఈవెంట్ అనేది గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. 1 to 20 మధ్యలో ఉండే ఇంటిజర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 5 7 11 13 17 and 19. These are the prime numbers between the 1 to 20 integers. The probability of required event P of E equals to n of E by n of S కదా ఫార్ములా. n of E అంటే E కి ఫేవరబుల్ అవుట్కమ్స్. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. 8 by total possible outcomes 20. 8/20. 4 2s are 8, 4 5s are 20. 2/5. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కూడా లెస్ దాన్ 1, ఇన్ బిట్వీన్ 0 and 1. ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా 0కి 1కి మధ్యలో ఉంటుంది. అలానే 0 కూడా కావచ్చు అండ్ 1 కూడా కావచ్చు. ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బి ఏ రెడ్ కార్డ్? ఇక్కడ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ గా 52 కదా. సో n of s ఈక్వల్స్ టు 52 అవుతుంది. అవుట్ ఆఫ్ దీస్ 52 కార్డ్స్ there are 26 రెడ్ కార్డ్స్. అంటే ఇక్కడ ఈ అనే ఈవెంట్ రెడ్ కార్డ్ రావడం, టు గెటింగ్ రెడ్ కార్డ్ అనే ఈవెంట్ ని అనుకుందాం. n of e ఈక్వల్స్ టు ఏమవుతుందంటే టోటల్ 52 కార్డ్స్ లో రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. సో n of e ఈక్వల్స్ టు 26 అవుతుంది. ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ P of E ఈక్వల్స్ టు ఏమవుతుందంటే n of E by n of S 26/52. దట్ ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్. వెన్ ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఇట్ విల్ బి ఏ కింగ్? ఇక్కడ n of s ఈక్వల్స్ టు ఏమవుతుందంటే టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 కదా. సో n of s ఈక్వల్స్ టు 52. వెరీ క్లియర్.
ఇక్కడ రికవర్డ్ ఈవెంట్ ని ఈ అనుకుందాం. అప్పుడు ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే చూడండి, ఇట్ విల్ బి ఏ కింగ్ కార్డ్ రావాలి. అంటే ఈ టోటల్ 52 కార్డ్స్ లో కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి. ఓకే, సో ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 4/52. దట్ మీన్స్ 1/13. 4 1s are 4 13s are. ఓకే, నెక్స్ట్ a bag contained 3 blue and 7 red balls. Find the probability that a ball selected at random from the bag will be a blue ball. Random గా సెలెక్ట్ చేసేటప్పుడు టు గెట్ ఏ బ్లూ బాల్ అనేది మనకి ఇక్కడ ఈవెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుందంటే అంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది ఆ బ్యాగ్ లో ఉండే టోటల్ బాల్స్ 3 + 7 అంటే 10. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 10 అవుతుంది. ఇక్కడ 3 బ్లూ బాల్స్ 7 రెడ్ బాల్స్ టోటల్ గా 10 బాల్స్ ఉన్న బ్యాగ్ లో. సో ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ రిక్వైర్డ్ ఈవెంట్ ని ఈ అనుకుంటే ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుందంటే ఒక బాల్ ని సెలెక్ట్ చేసి తీసినప్పుడు అది బ్లూ బాల్ కావాలి. ఆ బ్యాగ్ లో ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి? 3 బ్లూ బాల్స్ ఉన్నాయి. అంటే ఈకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి 3 అవుతాయి. సో ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 3. సో ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ 3/10. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, when 2 unbiased coins are tossed, what is the probability that both will show a head? 2 coins ని మనం టాస్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే బోత్ ఆర్ టైల్ రావచ్చు. ఫస్ట్ వన్ టైల్ సెకండ్ వన్ హెడ్ కావచ్చు. ఫస్ట్ వన్ హెడ్ సెకండ్ వన్ టైల్ కావచ్చు. బోత్ ఆర్ హెడ్స్ రావచ్చు. సో టోటల్ గా 4 పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 4 అని మనకి అర్థం. ఓకే, రిక్వైర్డ్ ఈవెంట్ ని అనుకుంటే ఎన్ ఆఫ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే బోత్ విల్ షో ఏ హెడ్. రెండింటిపైన హెడ్ రావాలి. రెండింటిపైన హెడ్ రావాలంటే ఈకి ఫేవరబుల్ అవుట్కమ్ అనేది ఒకటే ఉంటుంది. రెండింటిపైన హెడ్ అనేది ఒకసారి జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 1/4 అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఒక నోట్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 2 కాయిన్స్ ని మనం టాస్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది 2 స్క్వేర్ అవుతుంది అంటే 4. 3 కాయిన్స్ ని మనం టాస్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 క్యూబ్ అవుతుంది అంటే 8. 4 కాయిన్స్ ని మనం టాస్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2/4 అవుతుంది అంటే 60. అలా n కాయిన్స్ ని మనం టాస్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2/n అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, అలానే డైస్ గురించి అడిగేటప్పుడు ఒక డైస్ ని రోల్ చేసేటప్పుడు మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. 2 డైస్ ని మనం రోల్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6 స్క్వేర్. 3 డైస్ ని మనం రోల్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6 క్యూబ్ అవుతాయి. అలా జనరలైజ్ చేస్తే n డైస్ ని మనం రోల్ చేస్తే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6/n. ఓకే, ఈ 2 విషయాలు కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. చాలా సమ్స్ లో యూజ్ అవుతాయి, మనం అక్కడ అప్లై చేయాలి. ఓకే, రైట్. ద ప్రాబిలిటీ ఆఫ్ 3 coins falling all heads up when tossed simultaneously is. 3 నాణేలను ఒకేసారి ఎగరవేసినప్పుడు అన్నింటి మీద బొమ్మ పడే సంభావ్యత. ఇప్పుడే చెప్పుకున్నాం, 3 కాయిన్స్ ని టాస్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? 2 క్యూబ్ అంటే 8. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 8 అని అర్థం. అంతే కదా. ఇక్కడ రిక్వైర్డ్ ఈవెంట్ ఈ అనుకుంటే ఈకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 3 కాయిన్స్ మీద హెడ్ రావాలి. అలా ఒక్కసారి జరుగుతుంది కదా. సో ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఇక్కడ 1 అవుతుంది. సో ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 1/8 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ షూర్ ఈవెంట్ ఈజ్. షూర్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత? 1. మనం కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం. షూర్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఆల్వేస్ 1 క్యూబ్. ప్రాబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఆల్వేస్ 0. 2r 1 cube 2r. If we toss a coin one time, then the number of elements in the sample space is. అంటే ఇక్కడ n of s ఈక్వల్స్ 2 అవుతుంది కదా. ఒక కాయిన్ టాస్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 కాబట్టి n of s ఈక్వల్స్ 2 అవుతుంది. అంటే 3 అనేది p కి మ్యాచ్ చేయాలి. 1 q 2r 3p. ఆప్షన్ బి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ద ప్రాబిలిటీ ఫర్ ఏ లీప్ ఇయర్ టు హ్యావ్ 53 సండేస్ ఈజ్ డాష్. చూడండి ఇది ఎలా అడిగాడు. ఒక లీప్ సంవత్సరంలో 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత. లీప్ ఇయర్ కి ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. ఈ 366 డేస్ లో 52 వీక్స్ ఉంటాయి, అదనంగా 2 డేస్ ఉంటాయి. ఈ 52 వీక్స్ లో 52 సండేస్ ఉంటాయి మనకు తెలుసు.
బట్ మనకి 53 ఆదివారాలు వచ్చే సంభావ్యత టు గెట్ 53 సండేస్ అన్నాడు. ఈ 52 వీక్స్ లో 52 సండేస్ ఉంటాయి కదా, ఈ రిమైనింగ్ 2 days లో ఖచ్చితంగా ఒకటి సండే అయితే అప్పుడు టోటల్ గా 53 సండేస్ అవుతాయి, అంతే కదా. అయితే ఈ రిమైనింగ్ 2 days ఏమేం కావచ్చు? సండే మండే కావచ్చు, ఆ రిమైనింగ్ 2 days మండే ట్యూస్డే కావచ్చు, అలానే ట్యూస్డే వెడ్నెస్డే కూడా కావచ్చు, అలానే వెడ్నెస్డే థర్స్డే కూడా కావచ్చు, అలానే థర్స్డే అండ్ ఫ్రైడే కావచ్చు, అలానే ఫ్రైడే అండ్ సాటర్డే కావచ్చు, అలానే సాటర్డే సండే కూడా కావచ్చు. ఆ రిమైనింగ్ 2 days ఇందులో ఏదైనా కావచ్చు, మనకు తెలియదు కదా. అయితే మనకి 53 సండేస్ మనకు కావాలంటే ఇక్కడ మనకున్న ఈ పాసిబిలిటీస్ లో సండే మండే కానీ సాటర్డే సండే కానీ ఈ 2 పాసిబిలిటీస్ ఏదైనా జరిగితేనే 53 సండేస్ అవుతాయి కదా ఫైనల్ గా. సో మనకి ఇక్కడ ఈ 7 పాసిబిలిటీస్ లో 53 సండేస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ 2 బై టోటల్ అవుట్కమ్స్ 7. 2/7 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఇది కూడా మ్యాచింగ్. ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత? ముందుగానే వచ్చింది 0. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ అంటే ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ, దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఆల్వేస్ 1. అది కూడా మనం కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ వెన్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్. ఒక కాయిన్ టాస్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఒక కాయిన్ టాస్ చేసామంటే 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి, ఎయిదర్ హెడ్ ఆర్ టైల్. సో 2. ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ 50%. ఇట్స్ వాల్యూ. ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 50%. దట్ మీన్స్ 50/100. దట్ మీన్స్ 1/2. అంటే 1 అనేది ఏకి మ్యాచ్ చేయాలి, 2 అనేది డికి మ్యాచ్ చేయాలి, 3 అనేది బికి మ్యాచ్ చేయాలి, 4 అనేది సికి మ్యాచ్ చేయాలి. 1A 2D 3B 4C. ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ద ప్రాబిలిటీ ఆఫ్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ఎ సర్టెన్ టెస్ట్ క్వశ్చన్ ఈజ్ x/12. కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేసే ఒక ఈవెంట్ ఏ అనుకుంటే ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ x/12 అని ఇవ్వడం జరిగింది. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెస్సింగ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 2/3. అంటే కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేయలేకపోవడం అనే ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 2/3 అని ఇవ్వడం జరిగింది. అయితే x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పరీక్షలో ఒక ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎన్నుకున్న సంభావ్యత x/12. ఆ పరీక్షలో ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఎన్నుకోలేకపోవటకు సంభావ్యత 2/3. అయినా x = డాష్. వెరీ ఈజీ. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయటం అనే ఈవెంట్ ని అనుకుందాం. ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అనేది ఇవ్వబడింది కదా, x/12. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయలేకపోవడం అనే ఈవెంట్ ఏమవుతుంది? ఇక్కడ ఈ బార్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఈ ఈవెంట్ కి ఇది కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయడానికి ఈవెంట్ ని అనుకుంటే అదే క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయలేకపోవడం అనేది ఈ బార్ అవుతుంది, కాంప్లిమెంటరీ ఈవెంట్ అవుతుంది కదా. సో ఆ కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. P of E bar equals to 2/3. అయితే మనం ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ P of E, దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ P of E bar. ఈ రెండింటి యొక్క సమ్ అనేది ఆల్వేస్ 1. ఓకే, ఇక్కడ P of E అంటే x/12 ప్లస్ P of E bar అంటే 2/3 ఈక్వల్స్ టు 1. దీన్ని సింప్లిఫై చేసి x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 12కి 3కి LCM 12. x ప్లస్ 3 4 12 కదా, 4 2 8 ఈక్వల్స్ టు 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x ప్లస్ 8 ఈక్వల్స్ టు 12 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్స్ టు 12 - 8 అంటే 4 అవుతుంది. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ఇఫ్ E is an event and P of E is its probability, then కండిషన్ చూడండి. ఈ ఒక ఘటన మరియు P of E దాని సంభావ్యత అయితే ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ P of E అనేది ఏమవుతుందో ఈ 4 ఆప్షన్స్ ని మనం అబ్జర్వ్ చేసి చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అని మీకు ముందే చెప్పా. ఎగ్జాక్ట్ గా నోట్ పాయింట్ మీద బిట్ కూడా ఇచ్చాడు. ఇది కూడా ప్రీవియస్ IIIT పేపర్ లో బిట్టే. 0 <= P of E <= 1. ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ 0 and 1 అండ్ ఆల్సో ఈక్వల్ టు 0 అండ్ ఆల్సో ఈక్వల్ టు 1 అని మనం ఆల్రెడీ చెప్పాం. 0 <= ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ ఈజ్ <= 1. చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఇది. ఆప్షన్ బి ని అబ్జర్వ్ చేయండి. 0 P of E <1 ఇచ్చాడు. అంటే 0కి 1కి మధ్యలో ఉంటుందని మాత్రమే ఇవ్వడం జరిగింది. 0కి 1కి ఈక్వల్ అవుతుందనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇది కాదు. ప్రాబిలిటీ ఆఫ్ E <0 అని ఆప్షన్ సి ఇచ్చాడు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కూడా 0 కంటే లెస్ అవ్వదు, బట్ 0 అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది.
అలానే ఆప్షన్ డీని అబ్జర్వ్ చేయండి, ప్రాబిలిటీ ఆఫ్ ఈ గ్రేటర్ దాన్ 1. ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కూడా 1 కంటే ఎక్కువ ఉండదు, బట్ ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఈ గ్రేటర్ దాన్ 1 అని ఇచ్చాడు. సో ఇది కూడా రాంగ్ ఆన్సరే. మిగతావన్నీ మనం చెక్ చేయవలసిన అవసరం లేదు. ఆప్షన్ ఏ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ఎ డైస్ ఈజ్ థ్రోన్ ట్వైస్ దెన్ ద నెంబర్ ఆఫ్ శాంపిల్ ఈవెంట్స్ ఈజ్ డాష్. ఒక పాచికను 2 సార్లు దొర్లించగా ఏర్పడు పర్యవసానాల సంఖ్య. మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అని. ఒక డైస్ని మనం n టైమ్స్ రోల్ చేస్తే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేవి 6/n అవుతాయని మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒక డైస్ని 2 టైమ్స్ రోల్ చేశారు కాబట్టి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6² అవుతాయి. దట్ ఇంప్లైస్ 36. 36 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ఏ సర్క్యులర్ ఏరియా ఈజ్ మార్క్డ్ ఆన్ ఏ రెక్టాంగులర్ పాత్ యాజ్ ఎ టార్గెట్ ఫర్ ఎ సర్టన్ గేమ్. ఏ ప్లేయర్ ఈజ్ డిక్లేర్డ్ విన్నర్ ఇఫ్ ఎ బాల్ థ్రోన్ ల్యాండ్స్ ఇన్ ద సర్క్యులర్ ఏరియా. సర్క్యులర్ ఏరియాలో బాల్ అనేది ల్యాండ్ అయితే విన్ అయినట్టు. దెన్ వాట్ ఈస్ ద విన్నింగ్ ప్రాబిలిటీ ఫర్ ఏ పార్టిసిపెంట్ గివెన్ దట్ ద డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ 2 meters and 3 meters while the radius of the circle is 0.5 meters. దీర్ఘచతురస్రం కొలతలు 2 మీటర్లు మరియు 3 మీటర్లు మరియు వృత్త వ్యాసార్థం 0.5 మీటర్లు. దీర్ఘచతురస్రాకారపు ఆట స్థలంలో వృత్తం గీయబడింది. ఒక ఆటగాడు బంతిని ఆ వృత్తాకారపు స్థలంలో వేయగలిగితే అతన్ని విజేతగా ప్రకటిస్తారు. అయితే ఆ ఘటన సంభావ్యత. ఇక్కడ ఈవెంట్ అనేది ఏమవుతుందంటే, ఇక్కడ ప్లేయర్ విన్ అవ్వడం అనేది ఇక్కడ ఈవెంట్ అవుతుంది. సో ఆ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఏమవుతుందో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆ ప్లేయర్ విన్ అవ్వాలంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే ఆ బాల్ అనేది ఈ సర్కిల్ ఏరియాలో పడాలి. ఓకే, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ ఏమవుతాయంటే ఈ టోటల్ రెక్టాంగిల్ ఏరియా అనేది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ గా తీసుకోవాలి. ఈ సర్కిల్ ఏరియా అనేది ఆ ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఆ సర్కిల్ ఏరియాలో బాల్ అనేది ల్యాండ్ అయితేనే ఆ ప్లేయర్ విన్ అవుతాడు. సో మనం ఇక్కడ సర్కిల్ ఏరియాని రెక్టాంగిల్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్? πr². π మీన్స్ 22/7. r². r అంటే ఇక్కడ సర్కిల్ యొక్క రేడియస్ 0.5 మీటర్స్ అని ఇవ్వడం జరిగింది. 0.5 ని మనం 5/10 గా రాసుకోవచ్చు కదా. అగైన్ 5/10, ఎందుకంటే ఇక్కడ r² కదా మనకుంది, అంటే r ని 2 టైమ్స్ రాయాలి. 22/7 ఇంటూ 5/10 ఇంటూ 5/10. దీన్ని సింప్లిఫై చేయండి. 5 1s are 5 2s are 5 1s are 5 2s are 2 1s are 2 11s are. సో ఫైనల్ గా మనకి 11/14 మిగిలింది. 11/14 మీటర్² అనేది సర్కిల్ ఏరియా అవుతుంది. ఈ ఏరియా అనేది ఈ ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ గా మనం రాసుకోవాలి. 11/14 బై టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది ఇక్కడ రెక్టాంగిల్ ఏరియా అనేది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అవుతుంది. రెక్టాంగిల్ ఏరియాకి ఫార్ములా ఏంటి? L ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది కదా, 3 into 2. దట్ మీన్స్ 6 మీటర్². అంటే 6 వేసుకుందాం. 11/14/6 అంటే 11/14 ఇంటూ 1/6 అని అర్థం కదా. సో 11 1s are 11/14 6s are 84. 11/84 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ కలర్డ్ ఏస్ ఈజ్. బాగా కలిపిన ఒక పేక ముక్కల కట్ట నుండి ఒక ఎరుపు రంగు ఆసును తీయ ఘటన సంభావ్యత. ఇక్కడ క్లియర్ గా n(s) = 52 మనకు తెలుసు, ఎందుకంటే ప్యాక్ ఆఫ్ కార్డ్స్ 52 కాబట్టి n(s) = 52. ఇక్కడ రిక్వైర్డ్ ఈవెంట్ ఏంటంటే టు గెట్ ఏ రెడ్ కలర్డ్ ఏస్. ఈ ఈవెంట్ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతుందంటే, చూడండి 52 కార్డ్స్ లో రెడ్ కలర్డ్ ఏస్లు ఎన్ని ఉంటాయి? యాక్చువల్ గా రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి. రెడ్ కలర్ 26 కార్డ్స్ ఉంటాయి మనకు తెలుసు. ఓకే, ఈ రెడ్ కలర్ లో మళ్ళా మనకి డైమండ్ షేప్ 13 ఉంటాయి, హార్ట్ షేప్ 13 ఉంటాయి. ఈ విషయం కూడా మనకు తెలుసు. ఈ 13 లో ఒక ఏస్ ఉంటుంది, ఈ 13 లో ఒక ఏస్ ఉంటుంది. సో ఫైనల్ గా ఈ రెడ్ కలర్ ఏస్ లో మనకి ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. సో ఇక్కడ n(e) = 2. సో ఇప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ P of E = n(e/n(s) 2/52. దట్ మీన్స్ 2 1s are 2 26 are 1/26 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? క్రింద ఇవ్వబడిన వాటిలో ఏది సంభావ్యతను సూచించదు? చూడండి, ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0 అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ ఉంది. ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 1 అయ్యే ఛాన్స్ ఉందా?
ఎస్ ఉంది. ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 1.0001 అయ్యే ఛాన్స్ ఉందా? 1.0001 అంటే 1 కంటే ఎక్కువ అని అర్థం. ఇది మాత్రం అయ్యే ఛాన్స్ లేదు, నో. ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0.99999 అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్ ఉంది. 0.99999 అనేది 1 కంటే తక్కువ కాబట్టి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, మరొకసారి గుర్తుంచుకోండి, ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ P of E అనేది 0 అయినా కావచ్చు, 1 అయినా కావచ్చు, 0కి 1కి మధ్యలో అయినా ఉండొచ్చు. 0 less than or equal to P of E less than or equal to 1. ఓకే, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ పైన బిట్ చూడండి. ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఎ బ్యాగ్ కంటైనింగ్ 3 రెడ్ బాల్స్, 4 blue balls, 3 green balls. What is the probability that a ball that is drawn at random is not blue? బ్లూ రాకపోవడానికి సంభావ్యత. నాట్ బ్లూ అన్నాడు. ఇక్కడ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయంటే టోటల్ బాల్స్ 3 + 4 + 3, దట్ మీన్స్ 10. ఇది టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ రిక్వైర్డ్ ఈవెంట్ అనేది నాట్ బ్లూ, బ్లూ కాకూడదు. బ్లూ కాని బాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 రెడ్ 3 గ్రీన్ అంటే 6. 6/10 అనేది మన ఆన్సర్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 2 3s are 6, 2 5s are 10, 3/5 అనేది మన ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇఫ్ ఏ డైస్ ఈజ్ థ్రోన్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ అపియర్డ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3? ఒక డైస్ని త్రో చేసేటప్పుడు ఆ డైస్ యొక్క ఫేస్ పై 3 యొక్క మల్టిపుల్స్ రావడానికి ప్రాబిలిటీ అడిగాడు. ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలుసు, n of s = 6. ఒక డైస్ని రోల్ చేసామంటే టోటల్గా 6 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. అంటే n of s = 6. ఇక్కడ రిక్వైర్డ్ ఈవెంట్ E అనుకుంటే n of E ఏమవుతుందంటే మల్టిపుల్స్ ఆఫ్ 3. 3 యొక్క మల్టిపుల్స్ ఏముంటాయి ఆ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్లో? 3 1s are 3, 3 2s are 6. ఈ రెండే కదా ఆ ఈవెంట్ యొక్క ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. సో ఇక్కడ n of E = 2 అవుతుంది. ఈ అనే ఈవెంట్కి ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 కదా. సో ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ P of E = n of E / n of s అంటే 2/6. దట్ మీన్స్ 1/3. ఓకే, నెక్స్ట్ బిట్. If 20 defective bulbs are mixed with X number of good bulbs, if the probability of drawing a defective bulb is 1/4, then the number of good bulbs in the box అంటే X = డాష్ అని అడగటం జరిగింది. చూడండి, ఇక్కడ ఒక బ్యాగ్లో 20 డిఫెక్టివ్ బల్బ్స్ ఉన్నాయి, అంటే పాడైపోయిన 20 బల్బ్స్ ఉన్నాయి. అలానే గుడ్ బల్బ్స్ X ఉన్నాయి, X మంచి బల్బ్స్ ఉన్నాయి. టోటల్గా మనకి 20 + X బల్బ్స్ ఉన్నాయి బ్యాగ్లో. ఓకే, ఇక్కడ ఈవెంట్ ఏంటంటే టు గెటింగ్ ఏ డిఫెక్టివ్ బల్బ్, పాడైపోయిన బల్బ్ రావడం అనేది ఇక్కడ రిక్వైర్డ్ ఈవెంట్. టు డ్రా ఏ డిఫెక్టివ్ బల్బ్ అనే ఈవెంట్ని మనం E అనుకుంటే P of E = ఇక్కడ ఈవెంట్ అనేది డిఫెక్టివ్ బల్బ్ కాబట్టి ఈ టోటల్ ఈ బ్యాగ్లో డిఫెక్టివ్ బల్బ్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. సో 20 టోటల్ బల్బ్స్ ఎన్ని? 20 + X. ఇది మనం తీసిన బల్బ్ డిఫెక్టివ్ కావడానికి ప్రాబిలిటీ. P of E = 20/20 + X. కానీ మనకి లెక్కలో ఏమి ఇచ్చాడంటే మనం డ్రా చేసిన బల్బు డిఫెక్టివ్ బల్బ్ కావడానికి ప్రాబిలిటీ 1/4 అని మనకి ఆల్రెడీ లెక్కలో ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం 1/4కి ఈక్వల్ చేసుకోవాలి. దీని నుంచి X వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 20 + X = 4 20s are 80. ఓకే, X = 80 - 20, దట్ మీన్స్ 60. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ 1. ఓకే, అండర్ ద యూజువల్ నొటేషన్స్ ఇన్ ప్రాబిలిటీ P of E + P of E bar. ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ దాని యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఎంత అవుతుంది? ఆల్వేస్ 1. చాలా ఇంపార్టెంట్. చూడండి, డైరెక్ట్ బిట్ 2-3 టైమ్స్ ఇచ్చాడు మనకి ఇది. ఓకే, నెక్స్ట్ బిట్. 2 dice are thrown at the same time. What is the probability that the sum of the 2 numbers appearing on the top of the dice is 8? ముందుగానే చెప్పాం, 2 డైస్ని రోల్ చేసేటప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6² అంటే 36 అవుతాయి. ఓకే, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. ఇక్కడ మనకి ఈవెంట్ ఏంటంటే సమ్ ఆఫ్ 2 numbers అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్ ఈజ్ 8. 2 డైస్ని రోల్ చేసేటప్పుడు ఆ 2 ఫేసెస్ పైన వచ్చే నెంబర్స్ యొక్క సమ్ అనేది 8 కావాలి. అలాంటి ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి చూడండి. ఇది ఫస్ట్ డైస్, ఇది సెకండ్ డైస్ అనుకుందాం. ఫస్ట్ డైస్ ఫేస్ పైన 2, సెకండ్ డైస్ ఫేస్ పైన 6 వచ్చేటప్పుడు 2 + 6 8 అవుతుంది కదా. ఇలాంటి సందర్భాలు ఎన్ని ఉంటాయో చూద్దాం. 3,5 కావచ్చు, 4,4 కావచ్చు, 5,3 కావచ్చు, 6,2 కావచ్చు. ఇలా మనకి 1 2 3 4 5
5 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి ఈ ఈవెంట్కి. సో ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 5 అవుతుంది. సో ఫైనల్లీ ద ప్రాబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ ఈవెంట్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కదా, అంటే 5/36. ఓకే రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ బాక్స్ కంటైన్ 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్, 4 గ్రీన్ మార్బుల్స్. సో ఫైనల్ గా బ్యాగ్ లో టోటల్ గా ఎన్ని మార్బుల్స్ ఉన్నాయంటే 5 + 8 + 4 17. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు 17. క్లియర్ గా మనకి అర్థమైంది. 1 marble is taken out of the box at random. The probability that the marble taken out will be white is. మనం ర్యాండమ్ గా ఒక మార్బుల్ తీసేటప్పుడు అది వైట్ కావడానికి ప్రాబిలిటీ. టు గెటింగ్ వైట్ మార్బుల్ అనే ఈవెంట్ ని అనుకుంటే ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఆ బ్యాగ్ లో ఎన్ని వైట్ మార్బుల్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి కదా. సో ఈకి ఫేవరబుల్ అవుట్కమ్స్ 8 అవుతాయి. ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 8. సో పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 8/17. 8/17 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే.